ఈరోజు మనం జగన్నాథ స్వామి కథని తెలుసుకుందాం. జగన్నాథుడు అంటే జగత్తుకు నాథుడు అనే అర్థం. హిందూ దైవమైన ఈ స్వామిని భారతదేశంలోని ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, బెంగాల్, జార్ఖండ్, బీహార్, గుజరాత్, అస్సాం, మణిపూర్, త్రిపుర మొదలైన ప్రదేశాలలో ఎక్కువగా పూజిస్తారు. జగన్నాథ స్వామిని విష్ణుమూర్తిగాను, విష్ణుమూర్తి అవతారమైన కృష్ణునిగాను భావిస్తారు భక్తులు. ప్రతి సంవత్సరం పూరీ క్షేత్రంలోని రత్నవేదిలో ఆయన అన్నగారు బలభద్రుడు, చెల్లెలు సుభద్రలతో కలిసి రథయాత్రలో భక్తులకు దర్శనమిస్తారు. జగన్నాథ స్వామి విగ్రహాన్ని దారువుతో తయారు చేస్తారు. శరీరం, చేతులు మాత్రమే ఉండే ఈ విగ్రహానికి కాళ్ళు ఉండవు, పెద్ద కళ్ళు మాత్రం ఉంటాయి. ఈ విధంగా జగన్నాథ స్వామి విగ్రహం ఎందుకు ఉంటుందో ఆ కథని ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. పూర్వం ద్వాపర యుగంలో మన దేశాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు పరిపాలించేవారు. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. ఒకసారి శ్రీ మహావిష్ణువు ఇంద్రద్యుమ్నుని కలలో కనిపించి తన కోసం ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారు. ఇంద్రద్యుమ్నుడు శ్రీ మహావిష్ణువు ఆదేశాన్ని మహద్భాగ్యంగా స్వీకరించి ఆయన ఆలయాన్ని ప్రారంభించారు. అయితే ప్రతిష్టామూర్తుల రూపాలు ఎలా ఉండాలనే విషయంలో సందిగ్ధానికి గురి అయ్యారు. ఎందుకంటే కలలో కనిపించిన శ్రీ మహావిష్ణువు రూపాన్ని తను శిల్పంగా మలచలేరు. సాధారణ శిల్పులు తను దర్శించిన రూపాన్ని వారు శిల్పంగా మలచలేరు. కారణం వారికి శ్రీ మహావిష్ణువు దర్శనం కలగకపోవడమే. ఈ విషయంలో మహారాజుకు చింత రోజురోజుకి ఎక్కువ కాసాగింది. తన భక్తులు పడుతున్న ఆవేదన శ్రీ మహావిష్ణువుకు అర్థమయ్యి తానే ఒక శిల్పాచార్యునిగా రూపం ధరించి ఇంద్రద్యుమ్న మహారాజు దగ్గరకు వచ్చి మీకు సంతృప్తి కలిగించే విధంగా మూలవిరాట్టు నిర్మాణం చేస్తానని, అయితే తన పని పూర్తయ్యేంత వరకు ఎవరూ తన గదిలోకి ప్రవేశించరాదని, తనంతట తాను బయటకు వచ్చే వరకు తన పనికి ఎవ్వరూ అంతరాయం కలిగించరాదని నిబంధన విధించాడు. మహారాజు అందుకు సమ్మతించాడు. ఒక ఏకాంత మందిరంలో మాయాశిల్పి పని ప్రారంభించాడు. వారాలు నెలలు గడుస్తున్నాయి. ఏకాంత మందిరంలో పని జరుగుతున్నట్టు శబ్దాలు వస్తూనే ఉన్నాయి. మూలవిరాట్ రూపాన్ని చూడాలనే ఆతృత మహారాజు దంపతులకు ఎక్కువ కాసాగింది. కొద్ది రోజులకు ఏకాంత మందిరం నుంచి శబ్దాలు రావడం మానేశాయి. రాజదంపతులకు ఆతృతతో పాటు అనుమానం కూడా ఎక్కువయింది. నిద్రాహారాలు లేకుండా ఏకాంత మందిరంలో పనిచేస్తున్న శిల్పి మరణించి ఉంటాడేమోనని సందేహం కలిగింది. అంతే శిల్పి నియమాన్ని త్రోసిపుచ్చి ఏకాంత మందిరంలోకి ప్రవేశించారు రాజదంపతులు. వారి ప్రవేశంతో నియమభంగం అయిందని గ్రహించిన మాయాశిల్పి మరుక్షణంలో మాయమయ్యాడు. అక్కడ దర్శనమిచ్చిన మూడు మూర్తులను చూసి ఆశ్చర్యపోయాడు ఇంద్రద్యుమ్నుడు. కరచరణాలు లేకుండా ఉన్న ఆ మొండి విగ్రహాలను ఆలయంలో ఎలా ప్రతిష్ఠించాలా అనే సందేహం ఆయనకు మరింత వ్యధను కలిగించింది. ఆ రాత్రి శ్రీ మహావిష్ణువు ఇంద్రద్యుమ్నుని కల్లో కనిపించి, మహారాజా బాధపడకు, ఇదంతా నా సంకల్పం. ఆ శిల్పాలనే ఆలయంలో ప్రతిష్ఠించు. నేను ఆ రూపాలతోనే కొలువు తీరి జగన్నాథుడు అనే పేర సర్వజన కోరికలు తీరుస్తూ ఉంటాను అని పలికి అదృశ్యమయ్యాడు. ఇంద్రద్యుమ్నుడు ఆ మూర్తులనే ఆలయంలో ప్రతిష్ఠించాడు. అవే నేటికి సర్వజనుల చేత పూజలందుకుంటున్న బలభద్ర, సుభద్ర, జగన్నాథులు. ఇది పురాణ కథ. మరో కథతో మరో వీడియోలో కలుసుకుందాం.